ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమా మరోసారి వివాదంలో చిక్కుకుంది. సినిమాలో సైన్యానికి సంబంధించిన ఆపరేషన్ల వివరాలను బయటపెట్టిందని ఎస్ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిలిటరీ ఆపరేషన్స్ వివరాలను ధురంధర్ బహిర్గతం చేసిందని, ఇది దేశ భద్రత సమగ్రతకు ముప్పు కలిగించవచ్చునని ఆరోపించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఆరోపణలపై విచారణ చేయడంతో పాటు సినిమాను పరిశీలించాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. చూస్తున్నాం, ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమా మరోసారి వివాదంలో చిక్కుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, ఇటీవల విడుదలైన బాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రం ధురంధర్ ది రివెంజ్ పైన ఢిల్లీ హైకోర్టులో దాఖలైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమా మరోసారి వివాదంలో చిక్కుకుంది. సినిమాలో సైన్యానికి సంబంధించిన ఆపరేషన్ల వివరాలను బయటపెట్టిందని ఎస్ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఏదైతే ధురంధర్ 2 ది రివెంజ్ పైన ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఇండస్ట్రీలో, అదేవిధంగా రక్షణ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి ప్రధాన కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి దీపక్ కుమార్ ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో మిలిటరీ ఆపరేషన్స్ ని బహిర్గతం చేశారు. ఈ సినిమాలో భారత సైన్యం, అదేవిధంగా నిఘా సంస్థలు ఉపయోగించే ఈ టాక్టికల్ ప్రొసీజర్స్ ఏవైతే వ్యూహాత్మక పద్ధతులు, అదేవిధంగా ఆపరేషనల్ మెథడ్స్ ని చాలా స్పష్టంగా చూపించారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతేకాకుండా అండర్ కవర్ ఏజెంట్లకు కూడా ముక్కు అటులుతుంది. మా దేశానికి చెందిన రహస్య ఏజెంట్లు విదేశాల్లో ఎలా మనుగడ సాగిస్తారు, ఎలా పనిచేస్తారనే విషయాలను కూడా చూపించడం వల్ల ప్రస్తుతం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఏజెంట్ల భద్రత ప్రమాదంలో పడుతుందని కూడా పేర్కొన్నారు. మరోపక్క ఏదైతే సినిమాను కేవలం వినోదం కోసమే తీసినప్పటికీ కూడా దేశం భద్రత సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉంది. అదేవిధంగా కొన్ని నిజ జీవిత మిలిటరీ ఆపరేషన్ల లొకేషన్లు కూడా ఇందులో బహిర్గతం చేశారని కూడా పిటిషనర్ వాదించారు. అయితే సెన్సార్ బోర్డు ఇలాంటి రక్షణ రంగానికి సంబంధించిన సినిమాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఇంటెలిజెన్స్ అధికారుల సలహాలు తీసుకోకపోవడానికి కూడా పిటిషనర్ తప్పుపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక స్పై ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ని తీసుకురావాలని కూడా కోరడం జరిగింది. దీంతో చీఫ్ జస్టిస్ టీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కర్యాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. ఇందులో సినిమా అనేది వినోదం కోసం తీసిన కల్పిత కథ అయినప్పటికీ కూడా సమాజం పైన, భద్రత పైన దాని ప్రభావాన్ని పూర్తిగా కొట్టిపారాలి. కాబట్టి పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలను ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ కొన్ని ఆదేశాలను జారీ చేశారు. ఈ పిటిషన్ ను పరిగణించాలంటూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రికి, అదేవిధంగా సెన్సార్ బోర్డుకు కూడా సూచించింది. సినిమాలో చూపించినటువంటి సైనిక వివరాలపై పిటిషనర్ చేసిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్రాన్ని ఆదేశిస్తూ ఈ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద